చిత్తూరు జిల్లా కుప్పంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. కనీసం మహిళ అనే కనికరం కూడా చూపలేదు. నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద తిమ్మరాయప్ప 80,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చలేక భార్య పిల్లల్ని వదిలి వెళ్లిపోయాడు తిమ్మ రాయప్ప. దీంతో కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది మహిళ శిరీష. ఈ క్రమంలోనే 3 ఏళ్లు అయినా అప్పు తీర్చలేదని మునికన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్య పదజాలంతో మహిళను తిడుతూ రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేశాడు. అంతేకాదు ఇచ్చిన అప్పు చెల్లించకపోతే ఇక్కడే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మునికన్నప్పతో పాటు ఆయన కుటుంబంపై కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, దీపిక, చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని నారాయణపుర గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ దగ్గర ఇంకొక మహిళ అప్పు తీసుకున్న నేపథ్యంలో అప్పు తీర్చలేదనేసి శిరీష అనే మహిళని దారుణంగా ఒక ఈడ్చుకుంటూ చెట్టుకు వెళ్లి కట్టేసి అతన్ని తన డబ్బులు కట్టాలి అని చెప్పేసి కూడా అతన్ని అమ్మాయిని ఇబ్బంది పెట్టిన ఘటన అయితే నారాయణపురంలో చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ నారాయణపురానికి చెందిన శిరీష తన భర్తను వదిలి కొంతకాలంగా పిల్లల్ని ఎక్కడే సాక్కుంటూ కూడా తన అప్పు తీర్చుతుంది. ఈ తరుణంలోనే అదే గ్రామానికి చెందిన మునప్ప దగ్గర ఈ 80,000 అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చలేదంటూ కూడా కొంతకాలం నుంచి వేధిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమె కొంచెం కొంచెంగా అప్పు తీరుస్తా అని చెప్పడంతో కొంచెం కొంచెం అప్పు తీరుస్తా వచ్చింది. ఈ నేపథ్యంలో పూర్తిగా తన డబ్బులు కట్టాలి అని, లేకపోతే మిమ్మల్ని చంపేస్తానని కూడా బెదిరించడంతో ఒకసారిగా ఆమె పోలీసులు ఆశ్రయించింది. అయితే పోలీసులు చెప్తావా అనే నేపథ్యంలోనే ఆమెను దారుణంగా చెట్టుకు కట్టేసి డబ్బు కట్టాలి అని చెప్పేసి చెప్పడంతో ఒకసారిగా నారాయణపురంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై పోలీసులు ఆరా తీయగా పోలీసులు ఆ మునియప్ప ఎవరైతే ఇచ్చారో 80,000 శిక్ష ఆమెకి ఇచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు మునియప్ప కుటుంబ సభ్యులందరినీ కొడుకుని వాళ్ళ భార్యని అందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎక్కువ మొత్తంలో కాకపోయినా 80,000 రూపాయలకి ఒక మహిళ ఇంత దారుణంగా చెట్టు కట్టేసి అప్పు తీర్చలేదంటూ చేసిన ఈ ఘటన నిజంగా కుప్పం మండలంలో తీవ్ర విషాదమే నేర్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళని చూడకుండా కూడా చుట్టూ ఉన్న సాటి మహిళలు కూడా చూస్తూ ఉన్నారే తప్ప ఆమెని విడిపించే ప్రయత్నం అయితే చేయలేదు. ఏదేమైనప్పటికీ కొంత మొత్తం అమౌంట్ కి డబ్బులు తీసుకున్న నేపథ్యంలో ఒక మహిళని ఇంత కారణంగా చెట్టు కట్టేసి కొట్టడం నిజంగానే కుప్పం మండలంలో విషాద ఘటన చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కిరణ్.